ఏంటండి ప్రేక్షకులందరికీ కూడా జై నమస్తే హింద్. సార్. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి అంశం సార్. ఆ ఒకరికి ఒక అన్యాయం జరిగితే, అంటే మాకే పర్సనల్ గా ఏమైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయానికి ప్రతీకారం తీసుకున్న తర్వాత ఒక రకమైనటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎగ్జాక్ట్. అటువంటి సాటిస్ఫాక్షన్ ఈ రోజు భారతదేశంలో నివసిస్తున్న 140 కోట్ల మంది ప్రజల కళ్ళల్లో, వాళ్ళ ముఖాల్లో చాలా స్పష్టంగా, సుస్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజున పాకిస్తాన్ చేసినటువంటి ఏదైతే దుశ్చర్య ఉందో ఆ దుశ్చర్యకి చాలా స్పష్టంగా మేము వీఆర్ ఇండియన్స్, నో ముస్లిం, నో హిందూ, నో సిక్, నో ఎగ్జాక్ట్లీ. పొలిటికల్ పార్టీ, నథింగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ వి స్టుడ్ యాజ్ ఇండియన్స్ అండి. ఇది మన భారతదేశం యొక్క గొప్పతనం. ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి మనం జస్ట్ ఏదో మాటలకి చెప్తుంటాం కానీ వాస్తవానికి భిన్నత్వంలో ఏకత్వం అనేది చాలా స్పష్టంగా అర్థం. పాకిస్తాన్ చేసినటువంటి చాలా పెద్ద కుట్ర. నేను ఒక 2 minutes నాకు టైం కేటాయించి వాళ్ళ కుట్ర ఏంటనేది చాలా పటాపంచలు చేయాలి. ఎందుకంటే మనకి సిక్కు సోదరుడు కూడాను మన ప్యానెల్లో ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం. మీరు గమనిస్తే కనుక వీళ్ళు వచ్చి నీ మతం ఏంటి అని చెప్పేసి అడిగి మరీ చంపారు. నువ్వు హిందువా ముస్లింవా అని చెప్పేసి. వీడు హిందువా ముస్లింవా అని చెప్పేసి హిందువుల్ని కాల్చి చంపాలంటే కనుక వాడు భారతదేశానికి వచ్చి ఆ పని చేయాలా? పాకిస్తాన్ లోనే హిందువులు ఉన్నారు కదా, అక్కడే ఆ పని చేయవచ్చు కదా. ఎవరిని అన్యాయంగా చెప్పినా కానీ అది తప్పే. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ విధంగా అడిగి దాని తర్వాత కేవలం కేవలం మా పురుషుల్నే టార్గెట్ చేసి మహిళల్ని జాకే తుమారే మోడీకు బోలో అని చెప్పేసి చెప్పారంటే దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనేది డే 1 నుంచి ఐ హావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ సార్. రెండోది, ఒక పాకిస్తాన్ సెనేటరు చాలా స్పష్టంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి పార్లమెంట్ లో నుంచొని తను మాట్లాడే మాటలు ఏంటంటే, మేము బాబ్రీ మసీద్ కి మరలా తీసుకొచ్చి ఇటుకొని మేమే పెడతాము, అందరికన్నా ముందు వచ్చి ఆ పాకిస్తాన్ ఆర్మీ బాబ్రీ Yes. మసీదు మొదటి ఇటుక పెడుతుంది. ఇది పాకిస్తాన్ సెనేటర్ అన్నమాట. ఎస్ పెడుతుంది. దాని తర్వాత ఆ ఆసిమ్ ముని స్టూపిడ్ ఫెలో అతను వచ్చి ఇక్కడ నమాజ్ ఆచరిస్తాడు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తున్నటువంటి మాట. దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటండి? భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముస్లింలు చాలా స్పష్టంగా మేము బాబ్రీ మసీద్ ఇష్యూ ఏదైతే జడ్జ్మెంట్ వచ్చిందో దాన్ని స్వాగతించలేకపోయాము, కానీ గౌరవించాం సార్. ఎక్కడ కూడాను ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఎవ్వరు కూడాను నోరు మెదపల. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న కాన్ఫ్లిక్ట్ ఇది ఎక్కడో చోట ఎండ్ కావాలి. లెట్ us end it అని చెప్పి అనుకున్నాం. మా హిందూ సోదరుల యొక్క ఏదైతే విశ్వాసం ఉందో దాన్ని గౌరవించాము, అయిపోయింది. నువ్వు ఎవడవా నువ్వు మళ్ళా దాన్ని నువ్వు లేవదీస్తున్నావంటే నీ వెనకాల ఉన్న కుట్ర ఏమిటి అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. మూడో అంశం సార్, అదే పాకిస్తానీ సెనేటరు పాకిస్తాన్ పార్లమెంట్ లో నిల్చొని తను మాట్లాడే మాటలు ఏంటంటే, సిక్కు సోదరులకి సంబంధించినటువంటి పుణ్యస్థలం